బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరయ్యారు. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేశారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి లక్ష్య పూచికత్తు సమర్పించారు. అయితే మీడియాతో మాట్లాడతారని అందరూ అనుకున్నప్పటికీ ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, విచారణ ముగిసినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ అలాగే ₹1,00,000 పూచికత్తు సమర్పించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు కేటీఆర్ కేసుకు సంబంధించి? ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు నమోదు చేసిన తర్వాత సమ్మన్ రిసీవ్ చేసుకున్న తర్వాత కేటీఆర్ గారు అపియర్ కావడం జరిగింది. అపియర్ అయిన తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటీఆర్ గారి తరఫున మేము వకాలత్ ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అక్యూడ్ కావచ్చు, అక్యూడ్ ఆఫీసర్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఛార్జ్ షీట్తో పాటు విట్నెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది కోర్టు. ఆ డాక్యుమెంట్స్ ఛార్జ్ షీట్తో పాటు ఎవిడెన్స్ని కూడా ఈరోజు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్జర్న్మెంట్ ఆగస్ట్ 25కి కోర్టు పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ముఖ్యంగా ఆయన పాత్రకు సంబంధించి, ఆయన ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి కూడా ఏ విషయాలు అనేవి కోర్టు దృష్టికి వెళ్ళాయి? మీరు దీన్ని ఏ రకంగా అపోజ్ చేయబోతున్నారు? ఇలా క్లియర్గా మేము సెక్షన్ 13(1) అండ్ 13(2) కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి ఎక్కడ కూడా కేటీఆర్ గారు కరప్షన్ చేసినట్టు, ఎక్కడ కూడా కరప్షన్ చేసినట్టు ఆధారాలు కానీ, ఇయర్స్ ఎవిడెన్స్ కానీ, ఐ విట్నెస్ కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, ఈవెన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ కేటీఆర్ గారు మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. దీన్ని ఛార్జ్ షీట్గా మేము క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత దీని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా అంటే యాజ్ ఎ మినిస్టర్గా ఒక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచే కార్యక్రమంలో మాత్రమే ఈ కార్ రేస్ పెట్టడం జరిగింది. దీనికి 54 కోట్లకు సంబంధించి ఎక్కడ కూడా కేటీఆర్ గారికి సంబంధం ఉన్నట్టు, ఆ ఫండ్స్ని కేటీఆర్ గారు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కాబట్టి ఇందులో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం వ్యక్తిగతంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకొని స్వలబ్ధి కోసం అవినీతి మార్గంలో దీని ఈవెంట్ను కండక్ట్ చేశారన్నట్టు కూడా ఆరోపణలోనే ఈ కేసు ఏసీబీ నమోదు చేసింది. నిజంగా కేబినెట్ ఆమోదం అవసరం లేదనేది వాళ్ళకి సంబంధించిన సర్క్యులర్స్ కావచ్చు, జీవోస్ కావచ్చు, అసెంబ్లీ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు, ప్రొసీడింగ్ కావచ్చు, ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఛార్జ్ షీట్లో సబ్మిట్ చేసిందా లేదా అనేది అది నిజంగా కేటీఆర్ గారి పరిధికి సంబంధించిన విషయం కాదు. యాజ్ ఎ మినిస్ట్రీగా ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచే కార్యక్రమంలో మాత్రమే ఈ కార్ రేస్ పెట్టడం జరిగింది. దానివల్ల తెలంగాణ బ్రాండ్ పెరగడం కూడా జరిగింది. ఇక్కడ బిజినెస్ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. అంటే ఏది పొల్యూషన్ లెస్ వెహికల్స్ని కూడా, పెట్రోల్ లేకుండా వెహికల్స్ని కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. దానివల్ల తెలంగాణ బ్రాండ్ పెరిగింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ఇమేజ్ని డ్యామేజ్ చేసే కార్యక్రమం అయితే జరగలేదు. ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎగనెస్ట్గా కేటీఆర్ గారికి లేదు. కాబట్టి దీన్ని సీరియస్గా మేము డిఫెండ్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ జన్కి అలాగే గ్రీన్ కో వాళ్ళకు లబ్ధి చేకూరలు చేసి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ నిజంగా ఆ ఆరోపణలు అనేవి కేవలం ఆరోపణ అనేది ఎవిడెన్స్ కాదు. ఆరోపణ అనేది కన్విక్షన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆరోపణ అనేది దాన్ని ఎవిడెన్స్ గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా కేటీఆర్ గారికి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ ఆయనకు ఎగనెస్ట్ గా లేదు. కేటీఆర్ కేవలం ఆ ఫార్ములా ఈ కార్ రేస్ని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి మాత్రమే పెట్టడం జరిగింది. ఇక్కడ నిజంగా ఈ ఛార్జ్ షీట్ మేము క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత దీన్ని సీరియస్గా డిఫెండ్ చేస్తాం. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా, అలాగే మా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లు కూడా యాడ్ చేయడం జరిగింది. సో వారికి సంబంధించి ఇందులో ఎంతవరకు ఉండొచ్చు అంటే దానిలో ఉన్న ఇప్పుడు ఈ రోజే మేము ఛార్జ్ షీట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. స్టడీ చేసిన తర్వాత దాని మీద కేటీఆర్ గారి తరఫున మేము వకాలత్ చేసినాం కాబట్టి దాన్ని సీరియస్గా మేము నెక్స్ట్ ఏసీబీ కోర్టులో మేము ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది. అది మొత్తానికి సో ప్రస్తుతం చెప్తున్నటువంటి విషయానికి సంబంధించి కేటీఆర్ యొక్క పాత్ర అనేది కూడా ఏమాత్రం లేదు. దాన్ని లీగల్గా ప్రూవ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. ప్రస్తుతం ₹1,00,000 పూచికత్తు తీసుకొని ఆగస్టు 25వ తేదీకి ఆ కేసు విచారణను వాయిదా వేయడం జరిగింది. కాబట్టి తర్వాత వచ్చినటువంటి విచారణలో ఆయన నిర్దోషి అనేది, ఆయనకి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేస్తాము. మరోవైపు ఈ ₹54 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నిందితులుగా చేర్చి ఏ రకంగా అయితే ఇటు కేటీఆర్ యొక్క ప్రతిష్టను బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పూర్తిగా చట్టాన్ని ఉపయోగించుకునే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆయన నిర్దోషి అనేటువంటి విషయాన్ని చెప్తాము. ముఖ్యంగా ఈ కార్ రేస్కు సంబంధించి కూడా దాదాపు ₹500 కోట్ల లాభం అనేది చేకూరింది. హైదరాబాద్ మహానగరాన్ని డెవలప్ చేయడంలో, తెలంగాణ ప్రతిష్టను పెంచడంలోనే ఈ యొక్క ఈవెంట్ అనేది ఉపయోగపడింది తప్ప ఎటువంటి వేరొక రూట్లో అమౌంట్ అనేది ఇతరులకు వెళ్ళింది అనేది పూర్తిగా అవాస్తవం అనేది తాము నిరూపిస్తామంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ తెలియజేస్తూ ఉన్నారు.
ఓకే రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.